నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, తథాగత భగవాన్ బుద్ధునికి ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ ఆధారంగా అత్యంత ఘోరంగా మన పైన దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి. 2014లో ప్రతి 8 నిమిషాలకి ఒక అత్యాచారం జరిగితే బీజేపీ ప్రభుత్వం సనాతన ధర్మంతో వచ్చిన ఈ ప్రభుత్వం తర్వాత ప్రతి 3 నిమిషాలకి ఒక అట్రాసిటీ జరుగుతుంది. ఈ అంశాలపైన మీతో మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ మధ్య 67% తమిళనాడులో ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీస్ పెరిగినాయి. ధర్మిలా అక్కడ డిఎంకే ప్రభుత్వం పట్ల ఎక్కువ ఆశలు పెట్టుకొని ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు ఈసారి ఆ ఓటును డిఎంకేకి వేయకుండా విజయ్ జోసెఫ్కి వేశారు. ఇక్కడ మారింది సీన్. కనుక ఓటు ద్వారా మనం ఏ రాజ్యాన్నైనా కూల్చవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూల్చలేకపోతుంది ఓటు ద్వారా. తెలంగాణలో ఆధిపత్య కులాల పార్టీలను ఓడించలేకపోతున్నాం ఓటు ద్వారా. ఓటే మనకి శరణ్యం. ఓటుని విస్మరిస్తే అది మన జీవితాలను కూడా మృగ్యం చేస్తుంది. ఓటును పవిత్రంగా చూసుకోగలిగితే, దాన్ని విచక్షణా జ్ఞానంతో ఉపయోగించుకోగలిగితే అనేక మార్పులు జరుగుతాయి. ఈ అంశం పైన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. రాజ్యాంగం చేతిలో ఉంది, కానీ దళితుడు, ఆదివాసీ ఇంకా రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీలపై పెరుగుతున్న దాడులు, మారుతున్న రాజకీయాలు, ఎన్సీఆర్బీ 2024 నివేదిక చెబుతున్న కఠిన వాస్తవాలు. దళితుడు ఎవరికి ఓటేస్తాడు? తన ప్రాణానికి రక్షణ ఇచ్చేవారికి. ఆదివాసీ అడవిని కాపాడుకోవాలనుకుంటాడు. దళితుడు తన గౌరవాన్ని కాపాడుకోవాలనుకుంటాడు. కానీ ఈ దేశంలో ఇద్దరికి పోరాటమే మిగులుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణంలో కులం, జాతి, అధికార వివక్షత ఇప్పటికీ బలంగా ఉంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉన్నప్పటికీ దళితులు మరియు ఆదివాసీలపై హింస, భూ కబ్జాలు, సామాజిక బహిష్కరణ, లైంగిక దాడులు ఇంకనూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కేవలం చట్టాల వైఫల్యం కాదు, ఇది రాజకీయాల అసలు ముఖం. ఎన్సీఆర్బీ 2024 గణాంకాలు సంఖ్యలు కాదు, సమాజపు రక్తపు ముద్రలు. ఆదివాసీలపై నేరాలు దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 9,966. రాష్ట్రాల వారీగా మధ్యప్రదేశ్లో 3,165 కేసులు, దేశంలో 1వ స్థానం ఉంది. సగటున ప్రతి 3 గంటలకు ఒక కేసు జరుగుతుంది. రాజస్థాన్లో 2,282, మహారాష్ట్రలో 830. అడవి కోల్పోయిన ఆదివాసీ తన భూమిని మాత్రమే కాదు, తన జీవన హక్కును కూడా కోల్పోతున్నాడు. దళితులపై నేరాలు దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 55,698. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్లో 14,642, మధ్యప్రదేశ్లో 7,765. గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది. దళితుడు చదివితే అసూయ, దళితుడు ఎదిగితే దాడి, దళితుడు ప్రశ్నిస్తే కేసులు, దళితుడు రాజకీయంగా బలపడితే కుట్రలు. దళితుడు ఓటు అందరికీ కావాలి, కానీ దళితుడు భద్రత ఎవరికి బాధ్యతగా కనిపించడం లేదు. తమిళనాడులో 67% పెరిగిన అట్రాసిటీస్. దళిత రాజకీయాల్లో భారీ మార్పు. సామాజిక న్యాయం గురించి ఎక్కువగా మాట్లాడే తమిళనాడులో కూడా దళితులపై దాడులు పెరగడం దేశాన్ని ఆలోచింపజేస్తుంది. 2019 నుండి 2023 మధ్య దళితులపై అత్యాచారాలు 67% పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల కేవలం నేరాల గణాంకాలు కాదు, అది
రాజకీయ ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. దళితులు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు, మాకు మాటలు కాదు రక్షణ కావాలి అని. దళితులలో పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు డిఎంకే నుండి టీవీకే వైపుకి మళ్ళడానికి ఇదొక ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చర్చిస్తున్నారు. డిఎంకే ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో కఠినమైన స్థిరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే అసంతృప్తి పెరిగింది. గ్రామీణ దళితులలో భద్రతాభావం తగ్గింది. దాని ఫలితంగా ఎవరు మాకు రక్షణ ఇస్తారు అనే ప్రశ్న దళిత రాజకీయాల్లో కీలకమైంది. మా గౌరవాన్ని కాపాడే వారికే మా ఓటు అనే భావన బలపడింది. దళితుడు శాశ్వతంగా ఎవరికి ఓటు బ్యాంకు కాదు, అతని ఆత్మగౌరవాన్ని కాపాడే వారికే వారి మద్దతు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పెరుగుతున్న అసంతృప్తి, ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులలో తీవ్రమైన రాజకీయ అసంతృప్తి పెరుగుతుంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై దళిత వ్యతిరేక ధోరణి ఉందనే అందరూ ముక్త కంఠంతో వినిపిస్తున్నారు. మరోవైపు గతంలో వైసీపీ పాలనలో కూడా దళితులు రాజ్యాంగ హక్కులు, రాజకీయంగా ఆత్మగౌరవం నిర్వీర్యం చేయబడ్డాయని దళితులు 100% భావిస్తున్నారు. దళిత యువతతో ఒకప్పుడు ఒక కొత్త ఆలోచన పెరుగుతుంది. మాకు ప్రత్యామ్నాయం కావాలి, మా సమస్యలను నిజంగా మాట్లాడే శక్తి కావాలి. దీనితో ఆంధ్రప్రదేశ్లో దళితులలో తృతీయ రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారనే చర్చలు బలంగా వినపడుతున్నాయి. ఎన్నికల సమయంలో దళితులు గుర్తొస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి బాధను మర్చిపోతారు, దళితులను మర్చిపోతారు. ఇది కేవలం పార్టీ రాజకీయ సమస్య కాదు. యూపీఏ అయినా, ఎన్డీఏ అయినా, ప్రాంతీయ పార్టీలైనా దళితులు, ఆదివాసీలు, బీసీలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటే సమస్య మరింత లోతుగా ఉంది. గ్రామీణ కుల ఆధిపత్యం, భూమి సమస్యలు, పోలీసు వ్యవస్థ వైఫల్యాలు, రాజీ విధానాలు, న్యాయ వ్యవస్థ ఆలస్యం ఇవే అసలు కారణాలు. దళితుడు ఎందుకు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాడంటే, ఎందుకంటే భద్రత కావాలి, గౌరవం కావాలి, రాజ్యాంగ హక్కులు కావాలి, రాజకీయ ప్రాతినిధ్యం కావాలి, న్యాయం వెంటనే కావాలి. దళితుడికి దానం అవసరం లేదు, వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కావాలి. దళితులు, ఆదివాసీలు, బీసీలు ఇక మౌనంగా ఉండవద్దు. ఎన్సీఆర్బీ గణాంకాలు ఒక హెచ్చరిక. దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకునే సమయంలో కూడా దళితులపై దాడి, ఆదివాసులపై భూ కబ్జా, మహిళలపై అత్యాచారం, సామాజిక అవమానాలు ఇవన్నీ కొనసాగుతుంటే ప్రజాస్వామ్యం అసంపూర్ణంగానే ఉంటుంది. రాజకీయ పార్టీలు మారవచ్చు, స్లోగన్స్ మార్చవచ్చు, కానీ దళితుడు, ఆదివాసీలకు రక్షణ లేకపోతే ప్రజాస్వామ్యం ఖాళీ మాటగానే మిగులుతుంది. దళితులు ఎవరిని నమ్ముతారు? తమ కన్నీటి విలువను తెలిసిన వారిని. ఆదివాసీలు అడవిని అడుగుతారు, దళితుడు గౌరవాన్ని అడుగుతారు. ఈ దేశం ఇద్దరికి న్యాయం చేసే రోజు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అవుతుంది. ఈరోజు ఒక పార్టీ తర్వాత మరొక పార్టీని ఎన్నుకుంటం ద్వారా దళితులు నిరంతరం తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేక దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారికి ఉన్న భూమి, 1 సెంటు భూమి కూడా ఉండకుండా మొత్తం కూడా లూటీ చేస్తున్నారు. సహజ వనరులన్నిటినీ, ఆదివాసులకు సంబంధించిన వనరులన్నిటి మీద ఆధిపత్య కులాల పెత్తనం 95% పైగా పెరిగింది. ఆదివాసుల చేతుల్లో ఏమీ లేదు, దళితుల చేతుల్లో కూడా ఏమీ లేదు, ఖాళీ చేతులు, కొత్త ఖాళీ చేతులు ఉన్నాయి. దీనికి కారణం మన ఓటు మనం వేసుకోకపోవటం, మన పాలన మనం చేసుకోకపోవటం.
ఓటును అమ్ముకోవటం ద్వారా మన గౌరవాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. మిత్రులారా, ఇదే మంచి సమయం. 2029లో మనం విచక్షణ జ్ఞానం ఉపయోగించి మన ఓటు మనం వేసుకుందాం, మన పాలన మనం చేసుకుందాం అని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.